వనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజానాయుడు, బీజేపీ నేత మండ్ల ఈశ్వరయ్య, 33వ డివిజన్ ఇన్ఛార్జ్ కరణం హజరత్ నాయుడు, ఏపీ స్టేట్ కనీస వేతనాల డైరెక్టర్ మన్యం పెంచల్నాయుడు, వనం ఫౌండేషన్ చైర్మన్ వనం శ్రీరాములు, కార్యదర్శి రమాదేవి, అధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటాన్ని పూలమాలసి నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి వారు ప్రసంగించారు. అనంతరం వనం ఫౌండేషన్ చైర్మన్ వనం శ్రీరాములు, సుధాకర్ తదితరులు రాజానాయుడు, మండ్ల ఈశ్వరయ్య, కరణం హజరత్ నాయుడు, మన్యం పెంచల్నాయుడును ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు జగపతి రాధాకృష్ణ వ్యవహరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు గోనుగుంట సుధాకర్ రావు గారు, వారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక మంచి ప్రోగ్రామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 94వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులు చేసిన మా సోదరులు పెంచలనాయుడు గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు ఈశ్వరయ్య గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు హజరత్ నాయుడు గారు, ఇక్కడికి వచ్చిన మా సోదరులందరూ కూడా నేను ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకన్నా ముందు మాట్లాడిన మన శ్రీరాములు గారు అన్న మొత్తం కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా నేటి యువత ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడో పేద కుటుంబంలో జన్మించి రామేశ్వరం అనే ఒక ప్రదేశంలో ఆయన పేపర్ బాయ్గా పనిచేస్తూ, అదేవిధంగా ఆయన విద్య పట్ల అపూర్వమైన అనుభవాన్ని గడించి శాస్త్ర సాంకేతిక విద్యలో ఈ దేశానికి ఎంతో సేవ చేసిన మహానాయకుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన మన సూళ్ళూరుపేట నందు ఇస్రో చైర్మన్గా ఎన్నో సేవలు చేసి ఈ దేశానికి సాంకేతిక పరంగా ఎంతో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి గౌరవనీయులు. అదేవిధంగా అదే సందర్భంలో ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైన మన కీర్తిశేషులు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఏదైతే రాష్ట్రపతిగా ఒక వెనుకబడిన వర్గాల నుంచి తీసుకోవాలని ఒక ఆలోచన చేసి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఈ దేశానికి అందించడం జరిగింది. దాని ద్వారా ప్రపంచ స్థాయిలో మన యొక్క భారతదేశం గౌరవాన్ని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి నాయకుల్ని గుర్తించడంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. అదే మార్గంలో చూసి ఆ రోజు మన కలాం గారిని రాష్ట్రపతిగా ఎన్నికడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా అన్నిటిలో కూడా అన్ని రంగాల్లో కూడా రాణించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ వనం ఫౌండేషన్ వారు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. వారి యొక్క సేవలను అందరూ కూడా గుర్తించాలని కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. సూక్తి, ప్రాచీన సూక్తి, అలాగే ఎన్నో పని ఒత్తిళ్ళు ఉన్నా కూడా మన కోసం మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథులు వీరు మన ఎదురుగానే ఉన్నటువంటి ఈఎస్ఐలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. మీకు అందరూ కూడా తెలిసే ఉండొచ్చు బహుశా. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఆవుల్ పకీర్ జయావులుద్దీన్ అబ్దుల్ కలాం ఈ యొక్క మహా వ్యక్తి, ఈయన భారతదేశానికి చేసినటువంటి సేవలు, ఆయనకు వచ్చినటువంటి గుర్తింపులు 1981లో మన భారత ప్రభుత్వం మధ్యలో పద్మ విభూషణ్, 1997లో భారతరత్న, అదేవిధంగా మిషన్ మ్యాన్ అనే గుర్తింపు,
ఇవన్నీ కాకుండా 2002లో భారత రాష్ట్రపతిగా భారతదేశ ప్రథమ దాచిపెట్టుకునే రోజులు కానీ ఖర్చు పెట్టే రోజులు కాదు. అలాంటి పరిస్థితుల్లో చిన్న కుటుంబంగా ఉండి 10 మంది అనుకోవటం చాలా గొప్ప విషయం. అదేవిధంగా అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాల గురించి నాకు ముందు మాట్లాడిన వక్తలు చాలా విషయాలు తెలియజేశారు. నేను ఒక విషయం తెలియజేస్తున్నా. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్గా ఉంటూ ఆయన ఈ దేశానికి సేవ చేసే మహోన్నతమైన రాష్ట్రపతి పదవి కానీ, ఈ దేశానికి సంబంధించిన రక్షణ రంగాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆయన ముందుకు పోయారంటే ప్రధాన కారణం చదువు. ఆ చదువుతోటి ఆయన ఆ స్థాయికి వచ్చారు. ఆయన ఉద్దేశం విద్యార్థులతో ఎప్పుడు మమేకం ఉండటం, ఎప్పుడు విద్యార్థులను కలిసినా కానీ మీరు కళలు కనండి, ఆ కళను సకారం చేసుకోండి అనే నినాదంతో ఆయన విద్యార్థులకి చెప్తూ ఉండేవాడు. అలాంటి అబ్దుల్ కలాం గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ముందుకు పోవాలని, ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవటం యువత చేతిలో ఉంది. కాబట్టి అబ్దుల్ కలాం లాంటి మహనీయుల్ని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, వనం ఫౌండేషన్ వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి జనానికి ఇంకా మంచి చేయాలని, వారికి ఆ దేవుడు మరింత ఆర్థిక పరిస్థితి ఆయురారోగ్య కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన దానికి వనం ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. యువతే రేపిడి పౌరులని ఆ యువత కూడా చెడు మార్గాన్ని పడకుండా అబ్దుల్ కలాం గారి ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని తీసుకొని పిల్లలందరూ కూడా గౌరవంగా కాలేజీకి పోయేవాళ్ళు కానీ పిల్లలు కూడా ఆయన స్ఫూర్తితో చాలా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే వనం శ్రీరాములు మరియు వారి సతీమణి రమాదేవి గారు అనేక సేవా కార్యక్రమాలు విస్తృతంగా ఇక్కడే కాకుండా జిల్లాలోనే కాకుండా ఇతర పక్కన చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వారు సేవలు వనం ఫౌండేషన్ అనేది గుర్తించి అది చేయటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒకే మనిషి అనుకోవటం మనకు కాదు, కానీ అది వనం శ్రీరాములు అన్న ఒక్కడే గొప్పతనం అయితే కాదు. వారి సతీమణి సవరించడం వల్ల కానీ వాళ్ళ ఇంట్లో, అలాగే వాళ్ళ స్నేహితులు సుధాకర్ గారు కానీ, అలాగే ఇక్కడికి వచ్చిన కొంతమందే వచ్చి ఉంటారు. అలా లేకుండా వాళ్ళు ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఒక టీం, అది 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, అలా సాయం చేయడం కూడా చాలా చిన్న విషయం కాదు. దాన్ని సాయం చేసే విధంగా ఒక మనిషి పూనుకొని వీళ్ళంతా కూడా ఒక టీంని రెడీ చేసి ఎవరైతే చదువుకుంటారో చదువు పిల్లలకి సాయం చేయటం కానీ, అలాగే మొక్కలు ఎక్కడైతే ఉంటాయి పర్యావరణ కేంద్రంగా మొత్తం మొక్కలు నాటడం కానీ, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా సాయం చేస్తూ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా లేనప్పటికీ, అంటే ఒక మనిషి చేయాల్సింది పని 10 మంది కలిసి కూడా చేయవచ్చు. అంటే ఒకే మనిషి ఎంతో చేసేది చాలా తక్కువ కాబట్టి అందరూ కూడా కలిస్తే ఎంతో చేయవచ్చు అని నిదర్శనంగా శ్రీరాములు గారు, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా చూస్తుంటాను. వాళ్ళు ఒకవేళ జాబ్ చేసుకుంటూ కూడా చదువుకుంటూ కూడా వాళ్ళ నాన్నగారికి సాయం చేస్తూ ఒక అంగడి పెట్టుకొని కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా సాయం చేస్తూ అందరూ కూడా బాగా కృషి పడుతున్నారని, ఆ భగవంతుడు ఆశీస్సులు వాళ్ళందరికీ, వాళ్ళ టీంకి, ఇంటైర్ వాళ్ళ ఫ్యామిలీకి, ఆయనతో పాటు స్నేహితులందరికీ కూడా ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా దాదాపు 9 years అయింది ఆయన ఈ సంస్థ స్థాపించి. కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ టీం, వాళ్ళ స్నేహితులందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మరీ కోరుకుంటూ, పిల్లలు చాలా వరకు అబ్దుల్ కలాం ఇది మహానుభావులు, మనం ఈ విధంగా ఇక్కడ తిరుగుతున్నాం అంటే ఎంతోమంది మహానుభావులు త్యాగబలమే మనం స్వేచ్ఛ స్వతంత్రంగా తిరుగుతున్నాం. కాబట్టి అట్లాగే అబ్దుల్ కలాం గారిని కూడా స్ఫూర్తి తీసుకొని ఇక్కడ ఉండే వాళ్ళు మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా చేస్తుంటారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పిల్లలకు కూడా కొంతమందికి అవేర్నెస్ వస్తుంది. ఓకే, అబ్దుల్ కలాం ఎవరు, ఫలానా అతను, అంతకుముందున్న వాళ్ళు ఎవరు అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా చేపట్టిన దానికి శ్రీరాములు గారికి మళ్ళీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అబ్దుల్ కలాం జీ సాధిద్దాం అబ్దుల్ కలాం గారి ఆశయాలను. సాధిద్దాం అబ్దుల్ కలాం.